గైస్, మంగళూరు టు మేము బళ్ళారికి వెళ్తున్నాం. ఇప్పుడు మా జర్నీ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. రోడ్ కానీ, ఆగుంబె ఘాట్ కానీ, ಶಿವಮೊಗ್ಗ, చిత్రదుర్గ, చಳಿకేరి టు బళ్ళారి ఎలా ఉంటుందో చూడండి. ಯಾರೇ చెప్పారు ನನ್ನ మಕ್ಕಳು. మేము ముందే ఫుల్ ట్యాంక్ చేయించి గాడికి అంతా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ డే వెళ్ళాలి కదా. చూడండి ఎంతగా ఫుల్ అందరి దృష్టి పోని, మా దృష్టి పోని గాడి. సో గాయ్స్, లెట్స్ గో. మార్నింగ్ మా మామనే 3:30కి లేపిస్తున్నాడు. జర్నీ రా అని. చూస్తే 5 గంటలైంది వెళ్ళడానికి. ఇప్పుడు స్టార్ట్ రావడానికి. చలో స్టార్ట్. పచ్చని మందార పూవల్లే వచ్చిందిరా, వెన్నెల్లో మల్లెల్లే సంతోషమిచ్చిందిరా, నా గుండెల్లో గీచే సుమగంధాల గాలి, తన కళ్ళల్లో పేచే పసి పరువాల డోలి. ఎదలో ఎంతున్నా ఒక మాటే రాదే, నా కళ్ళల్లో నా అరకలలే రావే. పచ్చని వాడు కారు కింద పడ్డా అన్ని దెబ్బలు తగలవు. నువ్వేమో వాడు కారు తీసుకుని వెళ్ళిపోయావు. 3 రోజులు వాడు కనిపించకు, నరికేస్తాడు. రే 3 రోజులు ఏంటి, 6 రోజులు కనిపించను. బాంబే వెళ్తున్నా. ఏంటి బాంబేకా? అవునరా, డ్రాప్ చేస్తావా అని అడిగింది. అంతా పాటే వెళ్తున్నా. అందువల్ల డబ్బులు అవసరం అవుతాయి, అకౌంట్లో వేసాయి. డబ్బులు వెయ్యాలా? ఏమండి, ఇప్పుడైనా చెప్పొచ్చుగా, ఏంటి ప్రాబ్లం? నన్ను ఇప్పుడేం అడగండి. మదిలో మౌనం రగిలే వేళ, కొంచెం మోహం దాహం చుట్టి వేసేనే, తొలి చూపే విరితూపై ఎద తలుపుని మేరు పల్లె తట్టి వేసేనే, అందాన్ని సరిచేసి మనసంతా కళ్ళల్లో పొదిగానే పిల్లాడే నీ ముందు మురిపాల వల పుల్లో తడిసానే ఉరిమెప్పే మేఘాన్నై పొడిలో తారగా నీను తలిచా, వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి ఎదమరిచా. పచ్చని మందార పూవల్లే వచ్చిందిరా, వెన్నెల్లో మల్లెల్లే సంతోషమిచ్చిందిరా. రే శివారా, స్పీకర్ ఆన్ చేయి. ఇంతవరకు ఎవరికైనా సైడ్ ఇచ్చానా? ఇప్పుడు అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంది. ఒకడు బండికి చిన్న స్క్రాచ్ చేశాడ్రా, అసలు కోపమే రాలేదు. ఎందుకంటావు? నీ అబ్బారే కారణాది కదరా, నీకెందుకు వస్తుందిరా కోపం? హలో ఎప్పటిలాగా ఫోన్ పెట్టేశాడ్రా. అలరాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే, కలలోనే కనిపించే తన నగబులు కంటే పరవశమే. ఏనాటి ఊసుల్లో ఏనాటి బాసల్లో వింటున్నా ఆగంటూ నిలదీసే రహదారి దీపాలై నిలుచున్నా, వెలుగున్నా దిగిదన్నం పెట్టుకోండి. మది తొలిచే పాటలకి అద్దాలే నీ గాలి మురిసిటినే, ఒక నదిలా నీ వస్తే బాబా దూరం తరిగెనులే. నా గుండెల్లో వీచే సుమగంధాల గాలి,
బ్రో ఆగుంబేఘాట్ ఏం లొకేషన్ తెలుసా? మాటల్లో చెప్పలేము కానీ లైవ్గా చూస్తేనే తెలుస్తుంది. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంతోడిలో అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దాము నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం ఓ కలల కథలా కలిసే దూరాలే తీరాలై ఓ జతగా జగమై కదిలే పాదాలే ప్రాణాలై ఇది విధియే విధిగా కలిపే ఊహించని మలుపైరు దిశలే ఒకటై నిలిచే తొలి వేకువలో ఈ క్షణమే మనకే దొరికే సంతోషం ఎవడబ్బా వీడు ఆరని కొట్టి కొట్టి సాగుతున్నాడు. యాగాడి ఇది ఒక్కటిగా కలిపిలా
డిప్పి గాడి మారేది ఇంకే స్పీడ్గా పోతుంది చూడండి. ఇప్పుడు చేస్తే ఓవర్ ట్యాక్ కూడా చేయొచ్చు వీడు. చూడండి నేచర్, బా సూపర్ నేచర్. ఈ నేచర్ మొత్తం జూన్ జూలైలోనే ఎంజాయ్ చేయాలి. వర్షం మొత్తం వస్తుంటుంది కదా. వ్యూ పాయింట్ ఇది. గడిచిన కాలం గాయం ఏదో చేసిన మనస్సుపై మందే పూసే మంత్రమున్నదే. నిరంతరం నీడలాగా ఉంటున్నది తానేగా, ఉషస్సులో ఊపిరి పంచే గాలి పాటలా. ఒక చినుకేదో తాకి చిగురేస్తుంటే చైత్రం, తడి కన్నుల్లో విరిసే చిరునవ్వే నీ సొంతం. చాలా మారిపోయాను. ఇంతకు ముందు కంటే బెటర్ అయ్యానా లేదా ఇంకా దరిద్రంగా తయారయ్యానా? ఇది లాస్ట్ వ్యూ పాయింట్. అవునా? ఇక్కడ సెక్యూరిటీ మొత్తం బందోబస్తుగా ఉంటుంది. ఇదే లాస్ట్ వ్యూ పాయింట్. బైక్ పార్కింగ్ చేయాలంటే వెనుక కానీ లేకపోతే ముందర ఇప్పుడు చూపిస్తున్నానండి. ముందర మాత్రం పార్కింగ్ చేయాలి. అక్కడ వ్యూ పాయింట్తో పార్కింగ్ చేసే కావద్దు. వసంతమయ్యే ప్రవాహం వర్ణాలతో సావాసం, ప్రతి క్షణం తత్సగనమే కొత్త జీవితం. ఇది ఆగుంబే గేట్, మెయిన్ గేట్. మేము అర్లీ మార్నింగ్ రేచి వచ్చినాం కదా. నేచర్ చూడండి అంతా, వ్యూ పాయింట్ అంతా. రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా రా, దిక్కులనే చుక్కలనే దాటి అలా రా, కోరుకొనే కొత్త జగం చేరుకునే ఓ స్వేచ్ఛ కదా ఈ పయనం. కలలా కథలా కలిసి దూరాలే తీరాలై, ఓ జతగా జగమై. ఈ మంచిగా అంత కెమెరాస్, హెల్మెట్, మిరర్స్ అంతా మొత్తం మంచి అయిపోతుంది. ఏం కనపడి రావట్లేదు కెమెరా కూడా. అక్కడక్కడ చూసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది. సరిమలుపై ఇరు దిశలే ఒకటై నిలిచే తొలి వేకువలో, ఈ క్షణమే మనకే దొరికే సంతోషం, మనదై కడవరకు మనతో నడిచే ఈ దారిలో. రెక్కలనే ఒక్కటిగా కలిపి ఇలా. ఇట్లా నేచర్స్ వ్యూ పాయింట్స్ ఎక్కడైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నన్ను అక్కడికి కూడా ట్రై చేస్తాను. కోరుకునే కొత్త జగం చేరుకునే ఓ స్వేచ్ఛ కదా. ఇక్కడ మొత్తం మంచిగా ఉంది. నెక్స్ట్ మాకేం ఆఫ్టర్నూన్ అవుతుంది, మాకు ఎట్లా ఉంటుందో దేవునికే తెలుసు. ఎంత టెంపరేచర్ వస్తుందో ఏమో. ఇప్పుడు మేము మొబైల్లో చూస్తే 34-40 degrees చూపిస్తుంది బళ్ళారి రోడ్డు టెంపరేచర్ మొత్తం. చూడాలి ఏమవుతుందో. ಹಗುರಾದೀತೇನೋ ನನ್ನೆದೆಯ ಭಾರ, ಕಂಡೀತೇನೋ ತಂಪಾದ ತೀರ, ಸಿಕ್ಕೀತೇನೋ సూర్యుడి
ఇప్పుడే మాకి వెళ్తున్నాడు. నన్నెల్ల కల్పನೆ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ಇನ್ನೊಂದೇ ವಿಸ್ಮಯ ತೋರಿ ಹಾದಿಯಲಿ ಹೆಕ್ಕಿದ ನೆನಪಿನ ಪುಟ್ಟ ಜೋಳಿಗೆ ಬೆನ್ನಲ್ಲಿದೆ. ಆಡದಿರೋ ಸಾವಿರ ಪದಗಳ ಮೂಕ ಸೇತುವೆ ಕಣ್ಮುಂದಿದೆ. ಈ ಹೆಜ್ಜೆಯ ಗುರುತೆಲ್ಲವ ಅಳಿಸುತ್ತಿರೋ ಮಳೆಗಾಲವೇ ನಾನಿನ್ನಯ ಮಡಿಲಲ್ಲಿರೋ ಬರಿಗಾಲಿನ ಮಗುವಾಗುವೆ. ಮನಸಾದೀತೇನೋ ಇನ್ನೂ ಉದಾರ, ಬಂದಿದ್ದೇನೋ ನನ್ನ ಬಿಡಾರ. ಸಿಕ್ಕಿತೆ ಮುಂದಿನ ದಾರಿ, ನನ್ನೆಲ್ಲ ಕಲ್ಪನೆ ಮೀರಿ ಇನ್ನೊಂದೇ ವಿಸ್ಮಯ ತೋರಿ. $2.25 ಲಕ್ಷ ಒಳ್ಳೆ ಅಮೌಂಟು. ಛೇ, ಕಷ್ಟ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮ ಶೇರ್ ವಾಪಸ್ ತಗೋಬಾರ್ದಿತ್ತ ಅಂತ. ಇನ್ನೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಅವನು ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಹೇಳ್ತೀನಿ. గైస్ ఇప్పుడే షివమొగ్గకి వచ్చినాం. టైం చూస్తే 9 o'clock అవుతుంది. ఏదో టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగినాము. కానీ ఇక్కడ ఆంటీ అంకుల్ని చూసి పాపం అనిపించి, చూడండి సీట్స్, టేబుల్, డైనింగ్ టేబుల్ లాగా ఎంత బాగున్నాయో. దీనికి చాలా వేళ్ళైందని వేడి వేడిగా దోశ చెప్పించింది ఇప్పుడే. చూడండి, రండి గైస్ తిందామండి. ఇది మీకోసం. సూపర్ టేస్ట్ మాత్రం. ఎలా ఉంది గగ్రి? వాళ్ళే ఆంటీ అంకుల్స్ వేడి వేడిగా వేసిస్తారు ఇప్పుడే. రోడ్ ఎక్కువగా ఉందని మెల్లగా వస్తుంటే ట్రక్ యాక్సిడెంట్ అయిపోయింది పాపం. ఇంకా విపరీతంగా ఎండ. యాదవ్ హైవేలో ఉన్న బస్ స్టాండ్లోనే డైరెక్ట్ పార్క్ చేసి వచ్చేన్నాం. ఎన్నే ఎక్కడికి పట్టుకున్నాం కదా మన పరిస్థితి ఏమిది? చూడుగా మొత్తం మీరంతా ఇది అదట్లనే బంగారం మొత్తం ఆడే ఉంది. ఏం మాట్లాడా?
ಇವಂದೇನ್ ನೋಡ್ತೀರಾ ಕಂಜೂಸ್ತನ್ ಮಗ. வந்த பிறகே பிடிக்குது கடலை, நரை வந்த பிறகே புரியுது உலகை. நேற்றின் இன்பங்கள் யாவும் கூடியே இன்றை இப்போதை அர்த்தம் ஆக்குதே. இன்றின் இப்போதின் இன்பம் யாவுமே நாளை ஓர் அர்த்தம் காட்டுமே. வாழாயன் வாழ்வை வாழவே தாழாமல் மேலே போகிறேன். தீரா உள்ளூற்றை தீண்டவே இன்றே இங்கே மீழ்கிறேன். இங்கே இன்றே ஆகிறேன். யாரோ போல் நான் என்னை பார்க்கிறேன். ஏதுமில்லாமலே இயல்பாய் சுடர் போல் தெளிவாய் நானே இல்லாத ஆழத்தில் நான் வாழ்கிறேன். బళ్ళారిలో ఫేమస్ అల్వా பிறந்தே వేరే లెవెల్ టేస్ట్ మాత్రం బళ్ళారికి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రై చేసి உரசும் பூனையாய் வாழ்க்கை போதும் அடடா. எதிர்காணும் யாவுமே தீண்ட தூண்டும் அழகா. நானே நானாயிருப்பேன், நாளில் பூராய் வசிப்பேன். போலே வாழ்ந்தே சலிக்கும் வாழ்வை மறுக்கிறேன். வாகாய் வாகாய் வாழ்கிறேன். ఎండ్ ఆఫ్ మా ఊరికి వచ్చేసినాం. బళ్ళారి నుండి 10 కిలోమీటర్స్ అంటే బాలాజీనగర్ క్యాంప్ అని. ఇప్పుడు కొత్తగా కట్టించిన టెంపుల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వస్తే కామెంట్ చేయండి. ఇదే లాస్ట్ డెడ్ ఎండ్లో మా ఇల్లు ఉంటుంది. காற்றோடு வல்லூர் தான் போகுதே. பாதை இல்லாமலே அழகாய் நிகழே அதுவாய். நீரின் ஆழத்தில் போகின்ற கல் போலவே ஓசையெல்லாம் துறந்தே காண்கின்ற காட்சிக்குள் நான் மூழ்கினேன். திமிலேறி காளை மேல் தூங்கும் காகமாய் பூமி மீது இருப்பேன். புகி போகும் போக்கில் கை கோர்த்து நானும் நடப்பேன். ஏதோ ஏகம் எழுதே, ஆஹா ஆழம் தருதே. தாய் போல் வாழும் கனவே யாரோ பாடுதே. ஆரோ ஆரீராரீரோ, ஆரோ ஆரீராரீரோ. கரை வந்த பிறகே பிடிக்குது கடலை, நரை வந்த பிறகே